కౌన్సిలర్ని కొట్టే వచ్చిన వాళ్ళంతా కొట్టుపోతుంటే నేను అడ్డం పోయిందని నన్ను కొట్టినాను. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నేను కొడతా అంటే ఏం కొడతారు అని ఏం జరగదని అడిగిపోయి నేను అడ్డం కట్టిందని వాళ్ళు నా పైన కొట్టినారు. రాడ్లో కొట్టినారు. రాడ్లో కొట్టి స్కేల్ తీసుకెళ్తుంది 10 మంది వేస్తారు. బెదిరిస్తున్నారు. మా గవర్నమెంట్ మాదే వచ్చేది మేము చంపేస్తా ఊళ్ళో పెట్టేది మిమ్మల్ని చెప్తున్నారు. పోయింటే వైఎస్ఆర్ ఆయన యమరాజ్ అనేసి వచ్చి కూర్చొని నన్ను ఏదో అది ఇది చేయలేదు అది చేయలేదు రోడ్ వేయలేదు నన్ను దౌర్జన్యంగా వచ్చి లైట్ వేయలేదు రోడ్ వేయలేదు అందువల్ల నన్ను ఊరికే గొడవ ఇచ్చినాడు. నా గవర్నమెంట్ వచ్చినప్పుడు మా గవర్నమెంట్ నేను చేస్తాను. మా గవర్నమెంట్ ఇప్పుడు లేదు కదా మీ గవర్నమెంట్ కదా ఉండేది నువ్వు వాళ్ళని అడగరా అని నేను చెప్పినాను. అది అడుగుతామంటే వాడు ఊరికనే గొడవలు వచ్చి ఇచ్చినాడు. తిరిగి మేము ఏదో చెప్పినాము వెళ్ళిపోయినాడు. తిరిగి పోయి వాళ్ళని వైసీపీ వాళ్ళని పీపుల్ తోడుకొచ్చి పెద్ద గొడవలు చేసినాడు. ప్రాణాన్ని చేసినాడు. ఏదో ఈయన అశోక్ ఉండే ఉండేవాళ్ళు అడ్డుగట్టున్నారు. అశోక్ని చేసినారు. వాళ్ళ మీద స్కేల్ తిట్టినారు. నాకు కూడా చెయ్యి ఇది తగ్గింది. నాకు రాడ్లు ఎత్తుకొచ్చే ఈ దౌర్జన్యంగా వైసీపీ పార్టీనే గెలిచినప్పుడు కూడా వాడు సాయికుడు అనేవాడు. అప్పుడు కూడా వాళ్ళు కూడా గొడవలు చేసినారు, సృష్టించినారు. సరే మేము ఏదో సర్దుకొని గొడవలు కలిస్తే మేము కొంచెం కట్ చేసుకొని మేము అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఓట్లు ఏర్పించుకోవాలనేసి గొడవలు జరిగితే మనం యుద్ధం చేస్తుంది అనేసి మేము సంతానం. For more videos like this, subscribe Big TV channel.